హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. మగధ రాజ్యం మంచి స్థితిలో ఉన్నప్పుడు బోధిసత్వుడు ఆ రాజు వద్ద కోశాధికారిగా ఉండేవాడు. అతడికి 80 కోట్ల వరహాల ఆస్తి ఉండేది. కాశీ రాజ్యంలో శ్రీవత్స అనే ఇంకొక ధనికుడు ఉండేవాడు. అతడు కూడా 80 కోట్ల వరహాలకు పైబడిన ఆస్తిపరుడు. కోటీశ్వరులైన బోధిసత్వుడు శ్రీవత్స ప్రాణమిత్రులు. ఇలా ఉండగా శ్రీవత్సుడికి వ్యాపారంలో కలిసిరాక విపరీతంగా నష్టం రావడంతో పేదవాడు అయిపోయాడు. ఆ పరిస్థితుల్లో అతడికి తన మిత్రుడైన బోధిసత్వుడు గుర్తుకు వచ్చాడు. శ్రీవత్సుడు తన భార్యతో కలిసి కాలినడకన మగధ రాజ్యాన్ని చేరుకుని బోధిసత్వుణ్ణి కలుసుకున్నాడు. బోధిసత్వుడు శ్రీవత్సుణ్ణి చూసిన వెంటనే ఎదురు వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగాడు. బోధిసత్వుడు శ్రీవత్సుడికి అతిథి సత్కారాలు చేసిన తరువాత ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోసాగారు. శ్రీవత్సుడు పెద్దగా నిట్టూరుస్తూ, బోధిసత్వ, నా గురించి ఏం చెప్పమంటావు? నా దశ మారిపోయింది. నేనిప్పుడు బికారిని అయిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేయగలిగిన వాడివి నువ్వొక్కడివే అన్న నమ్మకంతో ఇలా వచ్చాను అని అంటాడు. ఇది విన్న బోధిసత్వుడు, శ్రీవత్స, విచారించకు, కష్ట సమయంలో రావలసిన చోటుకే వచ్చావు అని తన వద్ద ఉన్న ధనంలో సగం అంటే 40 కోట్ల వరహాలు మిత్రుడికి ఇవ్వటమే కాక దానితో పాటు తన పరివారంలోని సగం మందిని అతడితో పాటు పంపించాడు. కొంతకాలం గడిచాక మగధ రాజ్యంలో అరాచకం చెలరేగింది. అల్లర్ల కారణంగా బోధిసత్వుడు ఉద్యోగంతో పాటు ధనాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దారిద్ర్య బాధలో ఉన్న బోధిసత్వుడికి తన మిత్రుడు శ్రీవత్సుడు తప్పకుండా తనకు సహాయం చేస్తాడని నమ్మకం కలిగింది. వెంటనే బోధిసత్వుడు భార్యతో సంగతి చెప్పి ఆమెతో పాటు కాశీరాజ్యానికి బయలుదేరాడు. అతడు నగర సరిహద్దులు చేరుకోగానే భార్యతో, నువ్వు ఈ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండు, ఏమీ విచారించవద్దు. ప్రాణమిత్రుడైన శ్రీవత్సుడికి విషయం చెప్పి నీకోసం బండిని, పరిచారకులను పంపుతాను అని నగరం లోపలికి వెళ్ళాడు. బోధిసత్వుడు శ్రీవత్సుడు ఉండే భవనద్వారం కాపలావాడితో తాను ఎవరన్నది చెప్పి ఆ సంగతి యజమానికి చెప్పమని అంటాడు. కాపలాదారుడు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి బోధిసత్వుణ్ణి తన యజమాని లోపలికి రమ్మన్నాడని తీసుకుని వెళతాడు. శ్రీవత్సుడు బోధిసత్వుణ్ణి పైనుంచి కింద దాకా చూసి, ఏం పని మీద వచ్చావు అని అడుగుతాడు. మిమ్మల్ని కలుసుకోవాలని అంటూ బోధిసత్వుడు తలను దించుకుంటాడు. ఎక్కడ బస చేశావు అని అడుగుతాడు శ్రీవత్సుడు. ఇంకా ఎక్కడా లేదు, నా భార్యను పొలిమేరు దగ్గర వదిలి ఇలా వచ్చాను అన్నాడు బోధిసత్వుడు. మా ఇంట్లో నీకు బస దొరకదు, కానీ చారెడు గింజలు ఇస్తాను, పట్టుకు వెళ్ళి గంజి కాచుకొని తాగు అంటాడు శ్రీవత్సుడు విసుగ్గా. ఆ మరుక్షణమే ఒక సేవకుడు వచ్చి దోసెడు గింజలు తెచ్చి బోధిసత్వుడి ఒడిలో పోస్తాడు. బోధిసత్వుడు తన భార్య ఉన్న చోటుకు వెళతాడు. మీ ప్రాణమిత్రుడు ఏమిచ్చాడు అని అడుగుతుంది భార్య. నా మిత్రుడు చారెడు గింజలు ఇచ్చి మన పీడను వదులుచుకున్నాడు అన్నాడు బోధిసత్వుడు నిర్లిప్తంగా. దానికి బోధిసత్వుడి భార్య, అవెందుకు తీసుకున్నారండి? అతడికి మనం ఇచ్చిన 40 కోట్లకు ప్రతిఫలంగా ఇది ఇచ్చాడా? ఇలాంటి కృతజ్ఞుడి ముఖం చూడటం కూడా పాపమే అంది కోపంగా. కళ్ళనీళ్లు పెట్టుకున్న భార్యను ఓదారుస్తూ బోధిసత్వుడు, ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి స్నేహితులైన వారి మధ్య విరోధభావం ఎప్పుడూ ఏర్పడకూడదు, అందుకోసమే ఈ గింజలు తీసుకున్నాను అని అంటాడు. భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సేవకుడొకడు ఆ దారిలో వస్తాడు. అతడు ఇంతకు ముందు బోధిసత్వుడి వద్ద పనిచేసినవాడు. శ్రీవత్సుడు కష్టాల్లో ఉన్నప్పుడు తన పరివారంలో కొంతమందిని పంపించిన వారిలో ఇతడు కూడా ఒకడు. వాడు తన పూర్వ యజమాని అయిన బోధిసత్వుణ్ణి గుర్తించి కాళ్ళ మీద పడి, అయ్యా, ఇలా వచ్చారేం అని అడుగుతాడు. బోధిసత్వుడు అతడికి జరిగిందంతా చెబుతాడు. సేవకుడు ఎంతో విచారించి బోధిసత్వుణ్ణి, అతడి భార్యను తన ఇంటికి తీసుకుని వెళతాడు. తన ఇంట్లో భోజనం పెట్టి వాళ్ళు ఉండేందుకు ఒక గదిని ఇస్తాడు. తరువాత ఈ సంగతిని తన తోటి సేవకులందరికీ చెప్తాడు. క్రమంగా కోటీశ్వరుడైన శ్రీవత్స మిత్రద్రోహం చేసిన సంగతి
కాశీరాజుకు కూడా తెలిసిపోతుంది. అతడు బోధిసత్వుణ్ణి పిలిపించి, నువ్వు శ్రీవత్సకు 40 కోట్ల వరహాలు ఇచ్చిన సంగతి నిజమేనా అని అడుగుతాడు. బోధిసత్వుడు రాజుకు అంతా వివరిస్తాడు. రాజు శ్రీవత్సను పిలిపించి అతడికి బోధిసత్వుణ్ణి చూపుతూ, ఇతడి నుంచి ముందు నువ్వు ధన సహాయం పొందిన మాట నిజమేనా అని అడుగుతాడు. నిర్ఘాంతపోయిన శ్రీవత్సుడు నిజమే మహారాజా అని అంటాడు. అయితే ఆ సహాయానికి బదులుగా నీ మిత్రుడికి ఎలాంటి ఆదరణ చూపావు అని అడుగుతాడు రాజు. శ్రీవత్సుడు సిగ్గుతో అవమానంతో తలను వంచుకుంటాడు. రాజు తన మంత్రులతో సంప్రదించి శ్రీవత్స ఆస్తినంతా బోధిసత్వుడి పరం చేస్తున్నట్టు తీర్పును ఇస్తాడు. బోధిసత్వుడు రాజుతో, మహారాజా, ఇతరుల సొత్తు నాకు పూచిక పుల్లతో సమానం. నేను ఇచ్చింది నాకు తిరిగి ఇస్తే చాలు అని అంటాడు. రాజు ఆ ప్రకారమే బోధిసత్వుడికి 40 కోట్ల వరహాలు శ్రీవత్స చేత ఇప్పించి బోధిసత్వుడితో అపాత్రదానం కూడని పని అని చెబుతాడు. ఈ విధంగా బోధిసత్వుడు తిరిగి ఐశ్వర్యవంతుడై దాన ధర్మాలు చేస్తూ చాలా కాలం సుఖంగా జీవిస్తాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.